మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సొలొమోను దేవాలయములో మేఘము రాగానే, సొలొమోను దేవాలయములో మేఘము రాగానే, యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి, యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదకని వారికి దొరికితినంటివి, నన్ను వెదకని వారికి దొరికితినంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, సిలువ రక్తము చేత మమ్ము రక్షించియుంటివి, సిలువ రక్తము చేత మమ్ము రక్షించియుంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఆది అపోస్తలులపైని ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తలులపైని ఆత్మవర్షము కుమ్మరించి, అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము, అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా,
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మరొకసారి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన నేస్తమా, మరి ఆత్మ సంబంధమైన అనుభవాలు ఈ లోకములో మనము ఈ భూమి మీదనే మనము సంపాదించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ప్రభుని వెంబడించే ఒక దేవుని బిడ్డ ఇహపరములలో దేవునితో సహవాసము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని విశ్వసించి దేవుని చేత ఆకర్షించబడి మరి దేవుని యొక్క సన్నిధానములో మన పశ్చాత్తాపము కలిగి మన తప్పులు పొరపాట్లు వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిశ్చయముగా నమ్మదగిన వాడుగా ఉండి మన యొక్క దోషమును పాపమును ఆయన పరిహరించి తన స్వరక్తముతో మనలను కడిగి పరిశుద్ధపరిచి దేవుడు మనలను మరి పరిశుద్ధులుగా తీర్చిదిద్ది మరి నిర్మలమైన మనస్సాక్షిని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మరి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మరి ఆత్మలో దేవుని సేవిస్తున్న బిడ్డల్లో ఉండే మరి ఆత్మ సంబంధమైన సంపద ఏంటి అంటే దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు. దేవుని యొక్క రాజ్యంలో ఏముంటుంది? దేవుని యొక్క రాజ్యంలో ఏముంటుంది? దేవుని యొక్క రాజ్యంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది. మరి ఈ భూమి మీద మనము విడిచిపెట్టుకున్న మన యొక్క బాంధవ్యాలలో దేవుడు మనకు అనుగ్రహించిన మరి దేవుని బిడ్డలు రక్షించబడి భయభక్తులతో చివరి వరకు విశ్వాసంలో జీవించి మరి విశ్వాసంలో వారి జీవితాలు ముగించుకున్న వారి జీవితాలు మరి వారిని మనము దేవుని యొక్క రాజ్యంలో మనం వారితో కలిసి ఉండగలుగుతాము, వారిని మనము చూడగలుగుతాము. ఆయన సన్నిధిలో మనమందరం కలిసి మరి దేవుని స్తుతించి ఆరాధించే కేరుబులుగా మార్చబడతా ఉంటాము. మన దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు. మరి ఈ లోకంలో మరి దేవుని యొక్క పరిచర్య ఏ విధంగా సాగుతూ ఉంది? దేవుని యొక్క పరిచర్య చేస్తున్న మరి సంస్థలు, దేవుని యొక్క పరిచర్యలో ఉన్న ఆయా విభాగాలు, దేవుని యొక్క పరిచర్యలో ఉన్న సంఘాలు, మరి దేవుని వెంబడిస్తున్న ప్రతి ఒక్క సేవకులు, మరి దేవుని వెంబడించే విశ్వాసులు మరి ఆత్మ సంబంధమైన కార్యాలలో మరి ఏ విధముగా ఉండాలి? మరి ఈ లోకంలో మనము పరసంబంధమైన మరి సంపద, పరసంబంధమైన పరలోక సంపద, పరలోకంలో ఏలుబడి చేయుచున్న నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ప్రియమైన వారలారా, దేవుని యొక్క రాజ్యంలో కన్నీరు లేదు, దేవుని యొక్క రాజ్యంలో నిట్టూర్పు లేదు, దుఃఖము లేదు, ఆందోళన లేదు, ఆలోచన లేదు, దిగులు లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, పని లేదు. దేవుని యొక్క రాజ్యంలో మరి ఉద్యోగం లేదు. మరి పరలోకములో ఉండే ఏలుబడి చేయుచున్న ఆ శాంతిని, ఆ సమాధానముని మనం ఈ భూమి మీద మనం ఎలా అనుభవించగలుగుతాము? మొట్టమొదటగా మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యము నీతితో నింపబడిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము.
యేసుక్రీస్తు అందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి దేవుడు పంపించిన రక్షకుడుగా, కుమారుడుగా ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో, విశ్వసిస్తారో, ప్రార్థన చేయగలుగుతారో, దేవుని యొక్క వాక్యానుసారంగా దేవునితో అంటుకట్టబడి ఈ లోకంలో జీవము కలిగి జీవిస్తారో, అట్టి వారికి ప్రతి వారికి, దేవుని నమ్ముతున్న ప్రతి వారికి మరి దేవుడు తన నీతిని అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ నీతి మనకు ఎలా వస్తుంది అంటే చూడండి 24వ వచనము. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితము ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదాము అవ్వ అయితే మరి నేరారోపణ చేయబడిన వారై మరి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై దేవుని యొక్క సరళ రేఖ నుండి తప్పించబడ్డారు. మరి మానవుడు పడిపోయిన అట్టి దుస్థితి నుండి దేవుడు మనలను తన కనికర కృపా బాహుళ్యము చేత మనలను జ్ఞాపకం చేసుకొని మనం దేవుని విశ్వసించుట ద్వారా దేవుడు మనలను విమోచన కలగజేసి ఉచితముగా నిన్ను నన్ను నీతిమంతులుగా దేవుడు మనలను తీరుస్తూ ఉన్నాడు. ఆదాము అవ్వ చేసిన పనికి మరి దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు, దేవుని యొక్క సహవాసమును ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టి మరచి మరి బయటికి నెట్టివేయబడిన ఆ స్థితిలో నుంచి దేవుడు మనలను ఏమంటా ఉన్నాడంటే క్రీస్తు ద్వారా తిరిగి తండ్రి అయిన దేవుని యొద్దకు మనం వచ్చుటకు దేవుడు మనలను నీతిమంతులుగా ఉచితముగా ఫ్రీ. ఈ లోకంలో ఏదైనా ఫ్రీ ఉందండి? ఏది ఫ్రీ లేదు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖన భాగము మనలను ఉచితముగా నిన్ను నన్ను దేవుని యొక్క వాక్యము నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 26వ వచనము. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. క్రీస్తు యేసునందలి రక్తమందలి విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభులవారు మరి దేవునికి మానవుడికున్న అడ్డుగోడ, పాపమనే గోడ, ఆ గోడను దేవుడు మరి పటాపంచలు చేసి మానవుడి యొక్క ఏడుపు, గోడు, బాధ, దుఃఖము, శాపము, రోగము, మరణము సమస్తము మన పక్షమున కల్వారి సిలువలో యేసుక్రీస్తు ప్రభులవారే మరి బలి పశువుగా మార్చబడి యజ్ఞమైపోయి మనము పొందుకోవలసిన శిక్షను, దోషమును, ఉగ్రతను ప్రభువారు భరించి ఆ రుణమును తీర్చి దేవుడు మనలను ఉచితముగా క్రీస్తు ద్వారా మాత్రమే నీతిమంతులుగా దేవుడు మనలను తీర్చిదిద్దుతా ఉన్నాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునిగా తీర్చువాడునయ్యునుటకు ఆయన అలాగు చేసెను. నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభులవారు తన యొక్క నీతిని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తన నీతిని అనే వస్త్రమును మనకు ధరింపజేస్తూ ఉన్నాడు. మరి ప్రియమైన వారులారా చూడండి 4వ అధ్యాయం 5వ వచనము. నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మరొకసారి చదువుతానండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మనం దేవుని విశ్వసించినట్లయితే ఆ విశ్వాసము మనలను నీతిమంతులుగా తీర్చబడటానికి మన యొక్క విశ్వాసం ఆధారముగా ఉన్నది. ప్రియమైన వారులారా, ఇంకను దేవుని యొద్దకు రాకుండా ప్రభుని విశ్వసించకుండా
ఇంకా దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా, నోరు తెరవకుండా, ఆయన ప్రభు వారి యొక్క సన్నిధిని ప్రేమించకుండా, దేవుని తలవకుండా, లక్ష్య పెట్టకుండా ఉన్నట్లయితే కూర్చుండ చోటనే మనం దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నట్టు లెక్క. దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, మరి తిరుగుబాటు చేసే ప్రశ్నలతో, చిక్కుముడితో మన జీవితాన్ని చిక్కు చేసుకొనకుండానట్లు. ఈ లోకంలో మన జీవితము అల్పము, స్వల్పము, కాలము సంకుచితము. మానవుడి యొక్క జీవితము నీటి బుడగ, గడ్డి పువ్వుతో పోల్చబడి ఉన్నది. అనేకమైన శ్రమలు, ఇబ్బందులు మన జీవితంలో కలిగినప్పటికీ ప్రియమైన వారులారా, అది శాశ్వతము కాదు. ఈ దుఃఖము, ఈ నిట్టూర్పు శాశ్వతము కాదు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యంలో మనం అడుగు పెడతామో, ఆ రాజ్యములో దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో మరి ఆత్మ సంబంధులుగా మనం అక్కడ జీవిస్తామండి. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో, ఈ లోకములోనే అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో దేవుని విశ్వసించిన మనమందరము క్రీస్తులో ఐక్యము కలిగిన వారమై బల్ల తీసుకుంటున్న మనము, కమ్యూనియన్ తీసుకుంటున్న మనము దేవునితో ఏకాత్మ కలిగిన వారమై ఏక శరీరముగా పరిశుద్ధాత్మ యందలి ఆనందమును మనలో విస్తరించబడుతుందండి. ప్రియమైన వారులారా, మరి ఇటువంటి అనుభవాలు మనము కలిగి ఉండాలి. నీతి లేకుండా, న్యాయం లేకుండా, ధర్మం లేకుండా, సత్యం లేకుండా, నిర్దోషమైన మనసు లేకుండా, ఒకవేళ మనం బైబిల్ పట్టుకున్నా, దేవుని మందిరానికి వెళ్తున్నా, లేదా అనేకమైన గొప్ప కార్యములు ప్రభు పేరట చేస్తున్నా, వాటన్నిటికీ దేవుడు లెక్క కట్టడండి. కేవలం మన తృప్తి కొరకు ఈ లోకంలో చేస్తున్నామంతే. చూడండి, ఒక మాట రాయబడింది 4వ అధ్యాయము 7వ వచనము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షించబడిన దేవుని బిడ్డలు అనుదినము, అనుక్షణము, ప్రతిరోజు, ప్రతి గడియ, పగలు, రాత్రి, మధ్యాహ్నము, ప్రతి పూట దేవుని రక్తముతో మనము శుద్ధీకరించుకోవడం మనకు ఎంతైనా అవసరమై ఉన్నది. మనము శాంక్టిఫై దేవుని చేత, దేవుని ఆత్మ చేత, రక్తము చేత, దేవుని యొక్క వాక్యము చేత ఈ లోకములో మనం భూసంబంధులుగా ఇంకను ఉన్నాము గనక, శరీర సంబంధులుగా ఇంకా ఉన్నాము గనక, ఇంకా ఆయన రాజ్యంలో మనం చేర్చబడలేదు గనక, మహిమలో లేము గనక, ఈ దౌర్బల్యమైన శరీరంలో ఉన్నాము గనక, ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క వాక్యముతో మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితములను నూతన పరుచుకునవలసిన అవసరము ఎంతైనా ఉన్నదండి. దేవుడు మన జీవితంలో తన అనుగ్రహాన్ని చూపుతా ఉన్నాడు. దేవుని యొక్క కరుణ కటాక్షములను మనం పొందుకుంటా ఉన్నాము. ఇంకా స్టిల్ వీఆర్ అలైవ్, ఇంకా మనం బ్రతుకున్నామంటే దానికి ఒకటే ఒక కారణము ఏంటి అంటే, దేవుడు తన అనుగ్రహాన్ని మన పట్ల చూపుతా ఉన్నాడు. ఎందుకు తన అనుగ్రహాన్ని మనకు చూపుతా ఉన్నాడు అంటే, మనమేవో గొప్ప గొప్ప పనులు చేయటానికి కాదు, కానీ మన జీవితాలు మార్చుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నేను దేవుని సేవ చేయడానికి దేవుడు నా ఆయుష్ను పెంచుతున్నాడేమో, లేదా నేను దేవుని వెంబడించడానికి నా ఆయుష్ పెంచుతున్నాడేమో అని. కాదండి. దేవుని యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనము ఆయన రాజ్యంలో చేర్చబడటానికి ఈ లోకంలో మనం జీవించే జీవితము తర్బీదు దినములై ఉన్నాయి. చూడండి, ఆ మాట చదువుతున్నాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా. దేవుడు మన ఆయుష్ను, ఆరోగ్యాన్ని కలగజేస్తూ దినదినము మన యొక్క లాంగ్ లైఫ్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుదినము నూతనమైన సూర్యోదయాన్ని మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క మేళ్ళు, దేవుని యొక్క ఉపకారములు
మన నోటి నిండా ఆయన సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి ఎందుకు ఈ జీవితం అనగా దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకొని మన జీవితాలు మనము మార్చుకోవాలి. మనల్ని ఎవ్వరూ మార్చరు, ఎవరి వల్ల కాదు మనలను మార్చేది. నేను వాళ్ళ వల్ల ఇలా ఉన్నాను, నేను వీళ్ళ వల్ల ఇలా ఉన్నాను, నేను ఫలానా వాళ్ళ వల్ల నేను ఇలా ఉన్నాను, ఎవరి మీద నెపము పెట్టవలసిన అవసరం లేనే లేదు. మన జీవితానికి మనమే ఉత్తరవాదులము, మన జీవితానికి మనమే లెక్క చెప్పవలసిన అవసరమై ఉన్నది. ప్రియమైన వారులారా, దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు మనలను ప్రేరేపించుచున్నది. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము చేత దేవుడు మనలను నింపుతా ఉన్నాడు. ఇంకా కింది భాగంను చదువుతున్నానండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ లోకంలో మనం జీవించేది దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకోవడానికి కాదు, కానీ దేవుని యొక్క కనికరమును అనుదినము మనం పొందుకొనుటకు, ఆ కనికరము చేత మనము విస్తరించబడుటకును, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యములో మనం తులతూగుటకును. ప్రియమైన వారులారా, ఆత్మ సంబంధమైన ఈ యొక్క అనుభవాలన్నీ దేవుడు మనకి ఒక్కొక్కటిగా దయచేయనుగాక. 7వ వచనం అండి. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమిచ్చును. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితము సత్క్రియలు చేయుట. మనము మన జీవితాలు కట్టబడుతూ, వ్యక్తిగతంగా మన జీవితాలు కట్టబడుతూ మరి దేవుని యొక్క మహిమతో, కృపతో, జ్ఞానముతో, బలముతో, కృపతో మనం నింపబడినట్లయితే దేవుడు మనలను అనేకులకు మరి ఉపయోగకరంగా మహిమ కలిగిన పాత్రలుగా దేవుడు మనలను తీర్చిదిద్దగలిగిన దేవుడుగా ఉన్నాడు. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. ఈ చివరి దినాల్లో మనకు కావలసినది ఏంటి అంటే ఓపిక. ఓపిక ఎవరికైనా ఉంటుందండి? ఉంటుందా? ఓపిక ఉంటుందా? ఒక మాట, ఒక నింద ఎవరైనా వేస్తే భరించగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. 1కి 10 అంటున్నామా? ప్రియమైన వారులారా, ఈ చివరి దినాల్లో దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు దేవుని ఆత్మ మనకు ఓపికను అనుగ్రహిస్తుంది. ఈ ఓపిక ద్వారా మనము అనేకమైన సత్క్రియలు ఈ లోకంలో చేయగలుగుతాము. దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మనం కట్టబడుతూ అనేకులను మనము కట్టగలిగిన వారముగా ఉన్నాము. ప్రియమైన వారులారా, మరి ఇట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. పరిశుద్ధాత్మ యందలి ఆనందమును. ప్రియమైన వారులారా, ఈ పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నీవు ఆత్మీయుడవైతే, నువ్వు రక్షించబడిన బిడ్డవైతే, నువ్వు దేవుని చేత నిజముగా వెలిగించబడినట్లయితే, దేవుని వాక్యాన్ని లోకములను అనుసరించి నువ్వు జీవించినట్లయితే, నీ అంతరాత్మతో కొలువై ఉన్న నీ ప్రభువు మీద ఆనుకొని నువ్వు జీవించినట్లయితే, నీలో కొట్టొచ్చినట్టుగా, నాలో కొట్టొచ్చినట్టుగా ఉండేది ఏంటంటే నువ్వెప్పుడు సంతోషముగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. సంతోషానికి వేరే కారణాలు ఏవి లేవండి. అయ్యో పలానా కారణం ఉంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను, పలానా పని జరిగింది కాబట్టి సంతోషంగా ఉన్నాను, అలాంటివేమీ ఒక్కరలేదు. నువ్వు రక్షించబడిన దేవుని బిడ్డవైతే మన పాప భారము, మన దోషము, మన యొక్క అతిక్రమము తుడిచివేయబడింది కనుక, ఇంకను మనము ఇంతకుముందు అజ్ఞానంలో మనం చేసిన తప్పులేవియు దేవుడు వాటికి లెక్క చెప్పి మనల్ని శిక్షించాడు గనక, అవన్నీ క్షమించబడి ఉన్నవి గనక, మన పాపములన్నీ యేసుక్రీస్తు ప్రభులవారు తన యొక్క వీపు వెనకాల వేసేసుకున్నాడు గనక, సముద్రం యొక్క అడుగు భాగంలో వేసేసాడు గనక, ఒక తేలికమైన మనసుతో దేవుని స్తుతించి ఆరాధించగలిగినట్లయితే, చూడండి ఒక మాట, కాబట్టి తండ్రి మహిమ వలన పొందితమని మీరు ఎరగరా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారమైతిమే. దేవుని చేత పాతిపెట్టబడిన వారమైతే నూతనమైన జీవముతో దేవుడు మనలను నింపగలిగిన వాడుగా ఉన్నాడు.
ఈ నూతనమైన జీవము ఏంటి అనగా పరిశుద్ధాత్మ యందలి ఆనందము, సంతోషము, సహవాసము, ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత. ప్రియమైన వారులారా, మరి ఇటువంటి దైవ సంబంధమైన పరసంబంధమైన గుణలక్షణములతో దేవుడు మనలను బహుగా నింపునుగాక. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. కృపావరము, దేవుడు నాకేమిచ్చాడు, ఏం చేశాడు అంటే లేదండి, ప్రతి ఒక్కరికి దేవుడు తన కృపావరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ కృపావరము ఏంటి అంటే దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు, నిర్దోషులుగా తీరుస్తూ ఉన్నాడు. మరొకసారి చదువుతున్నాను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధము మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారా ఏలుదురు. ప్రియమైన వారులారా, మరి ఆత్మనేత్రములతో విశ్వాసము కలిగిన ఆత్మతో మనము ప్రభుని విశ్వసించినట్లయితే ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో, ఈ లోకంలో జీవము చెప్పాను కదండి, జీవము నిత్య జీవము, ఆత్మ సంబంధమైన జీవితము, పర సంబంధమైన జీవితము, ఈ భూ సంబంధమైన జీవితము, శరీర సంబంధమైన జీవితము, వీటన్నిటిలో మరి మనము బ్యాలెన్స్డ్గా జీవించాలన్నదే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము మరి రాజైన దావీదుకు దేవుడు ఒక ఆలోచన అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, మనము మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తుము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనమేమీ విచారణ చేయకయి ఉంటమే. దావీదు అంటా ఉన్నాడు, సౌలు దినములలో మందసము యొద్ద, దేవుని మందసము యొద్ద మనం విచారణ చేయలేదు. ఇప్పుడు మనము ఆ మందసాన్ని తిరిగి మనం తెచ్చుకుందామంటా ఉన్నాడు. చూడండి 7వ వచనము. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబినాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జియాయు అనోన్యాయు బండిని తోలిరి. దావీదు ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబూరలను, తాళములను వాయించుచు బూరలూదుచుండిరి. సంపూర్ణమైన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో వారు పాటలు పాడుచు వాయిద్యాలు వాయించుచు దేవుని యొక్క మందసాన్ని వారు తీసుకొస్తా ఉన్నారండి. ఆ సమయంలో చూడండి 9వ వచనము. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసము పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనక అతడు అక్కడనే దేవుని సన్నిధిలో చనిపోయాను. ప్రియమైన వారులారా, మరి ఆ యొక్క క్రొత్త బండి మీద మరి ఎక్కించి మరి దేవుని యొక్క మందసాన్ని తెస్తున్న ఆ సమయంలో మరి ఆ యొక్క ఎడ్లకు కాలు జారి మరి మందసము పడటానికి మరి సిద్ధంగా ఉన్నప్పుడు వెంటనే ఉజ్జా చేయి చాపుతాడు ఆ మందసాన్ని పట్టుకోవడానికి. దేవుని యొక్క మందసాన్ని ఎవరు తాకడానికి, ఎవరు ముట్టడానికి మరి అర్హత లేదండి. వెంటనే దేవుని యొక్క కోపము ఉజ్జా మీద రగులుకుంది. మరి వెంటనే తను దేవుని సన్నిధిలో మరి చనిపోయినట్టుగా మనం చూస్తాం. వెంటనే దావీదు ఎంతో వ్యాకుల పడతాడు, భయపడతాడు. చూడండి ఆ మాట, యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు చెయ్యి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనక అతడు అక్కడనే దేవుని సన్నిధిన చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమునంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదునని అనుకొని మందసమును తన యొద్దకు దావీదుపురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదు ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందసము ఒబేదెదు ఇంటిలో
అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదు యొక్క ఇంటిని వారిని తన సొత్తు అంతటిని ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క నీతి, పరిశుద్ధాత్మ యందలి ఆనందము మనలో ఉండాలి అంటే మన ఆంతర్యము, మన జీవితము పరిశుద్ధముగా ఉండాలి. మనం క్షమించబడాలి, శుద్ధీకరించబడాలి. మనం స్తుతించి ఆరాధించగలిగిన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆ మందసాన్ని మోయగలిగిన కృపను, అభిషేకాన్ని, ఆ యొక్క శక్తిని, బలమును, దేవుడు మహిమైశ్వర్యమును ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఎందుకు ఓబేదెదు యొక్క గృహాన్ని దేవుడు ఆశీర్వదించాడంటే ఓబేదెదు దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి పాత్రుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి ఓబేదెదును తన ఇంటి వారిని అందరినీ దేవుడు నిండుగా ఆశీర్వదించాడండి. ప్రియమైన వారులారా, మన గృహంలో దేవుని మందసం ఉన్నదా? ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ దేవుని మందసం ఉన్నట్లయితే ఆయనను దేవుణ్ణి వెతికి మరి దేవుని స్తుతించి ఆరాధించి మరి దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క జివ్వ ఫలములు మనం అర్పిస్తున్నామా? మన గృహంలో నుంచి స్తుతి, ధూపము, మరి ఆరాధన నిత్యము దేవుని యొక్క సన్నిధానానికి మరి ధూపముగా చేరుతుందా? ఓబేదెదు యొక్క గృహాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుడు మనలను కూడా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి మరి నిర్దోషముగా మనం ఈ లోకంలో జీవించి ఈ పరిశుద్ధమైన గ్రంథము మనకున్నది గనక ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా రక్షణ కాపాడుకోవాలి, ఎలా నేను జీవించవచ్చు, నాకెవ్వరూ లేరే అని మనము అనుకోవాల్సిన అవసరం ఏదీ లేదండి. ఈ పరిశుద్ధ గ్రంథం మన యొద్ద ఉంది గనక ఈ వాక్యాన్ని చదివి గైకొని అర్థం చేసుకొని మనకు శక్తి కొలది, మరియ శక్తి కొలది చేశాను, మనం కూడా శక్తి కొలది ఈ వాక్యాన్ని అనుసరించి జీవించినట్లయితే మరి మన యొక్క హృదయములో దేవునికి సింహాసనమును వేసి మరి మన ప్రాణాత్మ శరీరాలతో దేవుని స్తుతించి ఆరాధించినట్లయితే దేవుడు నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో దేవుడు మనల్ని నింపగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈ పరసంబంధమైన మరి దీవెనలు, ఈ పరసంబంధమైన అనుభవాలు గడించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.